ఎంతో ఫన్ క్యాష్ లోని కొన్ని ఎంటర్టైనింగ్ మూమెంట్స్ మీకోసం చూసి ఎంజాయ్ చేయండి. కామెడీకే వన్న తెచ్చే ఎన్నో అద్భుతమైనటువంటి పాత్రల్ని చేసి హోల్ ఆంధ్రాకే సోలో అందగాడు అనిపించుకున్న వర్సటైల్ యాక్టర్ బాబు మోహన్ గారు. ఎంత కూరుంటే అమ్ము, ఎంత పూకుంటే అమ్ము, నీ కొటకుల బిడ్డలు సల్లంగుండా తల్లు దండం పెడుతా అమ్మ 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 ఓ అమ్మ 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 అమ్మ. మీరు రాక రాక మా కార్యక్రమానికి వచ్చారు. మిమ్మల్ని సన్మానించేంత పెద్దదాన్ని కాదు. సో శాలువా, మీరు చేసినటువంటి పాత్రలు ఎప్పటికీ వాడనివి కాబట్టి ఈ పువ్వులు. ఈ మొక్క నాటింది శ్యాంబాబు గారు. ఫస్ట్ మూవీ ఆహుతి కదరా, ఆహుతి చిన్ని బ్రేక్, అంకుశం పెద్ద బ్రేక్. అంకుశం తర్వాత మళ్ళీ వెనక చూడలేదు కదా ఇప్పుడు దాకా. మళ్ళీ ఇప్పుడు 5-6 సినిమాలు బుక్ అయ్యాని చేస్తున్నాను. ఎందుకు నేను బ్యాగులు లేవటం మర్చిపోయాను, క్యాష్ తీసుకుపోవాలి కదా. అంటే మీరు ఇవాళ ఫుల్ మీరే గెలిచేస్తారన్న నమ్మకంతో. నువ్వు గెలవనిస్తావరా, నువ్వు గెలవనిస్తావరా. సో వెల్కమ్ సార్, ప్లీజ్. థ్యాంక్ యూ. ఎవరైనా బాగా నటిస్తే వారికి గుర్తింపు వస్తుంది, కానీ ఈవిడ నటిస్తే ఆ పాత్రకే గుర్తింపు వస్తుంది. షీ ఇస్ ద బ్యూటిఫుల్ లేడీ రాజ్యలక్ష్మి గారు. వాళ్ళ పిట్టలో వలపు బయట మెట్టుపై వాలిందే, పూల బుట్టలో మెరుపు నీ కట్టు బొట్టులో దూరిందే, పిల్ల ఇల్లే కట్టేసినావే, కళ్ళాపు గల్లి రంగు ముగ్గే పెట్టేసినావే. వెల్కమ్ టు క్యాష్ రాజ్యలక్ష్మి గారు. ఇంకా మీ సంగీతం ప్రాక్టీస్ లో అవి జరుగుతూనే ఉన్నాయా? లేదు, మా ఆఫీస్ చాలా సంవత్సరాలు అయిపోయింది. కొన్ని వందల సంవత్సరాల నుంచి అది కొనసాగుతూనే ఉంది, ఎన్ని జనరేషన్స్ వచ్చినా. అంటే చేసినటువంటి కొన్ని పాత్రల ప్రభావం ఎలా ఉంటుంది అంటే తరాలు మారినా సరే అవి ఇంకా నెక్స్ట్ జనరేషన్ గుర్తు వస్తూనే ఉంటుంది, చూస్తూనే ఉంటారు. అది భగవంతుడు నాకు ఇచ్చిన ఒక గిఫ్ట్. వాళ్ళ మీరు నాకు కాంపిటీషన్ గా బాగా రెడీ అయ్యి వచ్చారు. కానీ సుమా, నేను చూస్తే నాకు చాలా అసూయగా ఉంది. ఎందుకు? మేము ఎప్పుడో మా చిన్నప్పుడు ఇలా లంగావణీలు వేసాం, నువ్వు మాత్రం స్టిల్ లంగావణీలోనే ఉన్నావు. అంటే ఇందులో ఏమిటి మీ అర్థం? నాకు ఇంత పెద్ద వయసు వచ్చినా నేను లంగావణి వేసుకుంటున్నానా? వెల్కమ్ టు ద షో అండి. కొంతమంది కామెడీ చూస్తే మన ఫేస్ మీద ఇట్టే స్మైల్ వస్తుంది, ఈయనని చూస్తే స్మైల్ తో పాటు జోష్ కూడా వస్తుంది. ఈఎస్ గౌతమ్ రాజ్ గారు. ఏమో ఏమో అది నీకేమి ఏమి అయినది, ఈ వేళలో నీ గుండెలో ఎందుకు గుబులవుతున్నది. ఏమో ఏమో ఇది నాకేమో ఏమో అయినది. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. మీరు అప్పుడు క్యాష్ కి వచ్చినప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఇంకో 10 years వెనక్కి వెళ్ళిపోయారు. ఏంటి రహస్యం? మీదేంటి రహస్యం చెప్పండి. నాదేముందండి, ఇలా వాగుతూ ఉండడమే, ఇలా వాగుతూ ఉండడమే. 365 రోజులు కాకుండా 370 రోజులు కూడా రెస్ట్ లేకుండా వర్క్ చేస్తూ కూడా గౌతమ్ రాజ్ గారు లాక్ డౌన్ లో ఇంకెక్కడండి, ఎక్కడ రెస్ట్? ఇంట్లో కూర్చొని యూట్యూబ్ లో పెడుతూ ఉండే వీడియోస్. తెల్ల ఉన్న గొప్పతనం ఏంటంటే మాట్లాడే విధానం గాని ఆ సంస్కారం గాని ఎక్కడ. ఆయన సంచులు అడిగారు క్యాష్ తీసుకెళ్ళడానికి, కానీ ఇంతగా మీరు నన్ను పొగిడారు కాబట్టి 2 బ్యాగులు ఎక్స్ట్రా మీకే పెడతా. థ్యాంక్ యూ. ఈవిడ ఇమోషన్ తో అందరినీ ఆకట్టుకోగలరు, చేసేటువంటి ప్రతి పాత్రతోనూ ఒక బ్యూటీని తీసుకురాగలరు. ద గోల్డెన్ లేడీ శివపార్వతి గారు. శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడో అది నీకు పంపుకున్న అప్పుడే కలలో పుష్యమి పువ్వుల పూజిస్తా బుక్కలతో ఒత్తిడి వలపుల గంధమిస్తా పక్కలలో. శుభలేఖ అందుకున్న కలయో నిజమో, తొలి ముద్దు జాబు రాశ చెలికే ఎప్పుడో.
ఎవడ్రా ఇది షాల్ తీసుకురమ్మంటే బ్లౌజ్ కూడా తీసుకొచ్చారు. ఆడవాళ్ళు మేము శ్రావణ మాసంలో పెడతాం కదండి, అందుకని ఆషాఢం తర్వాత ఎలాగో వస్తుంది కదండి, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. వాడని పూలే వికసించేనాది. మీకు ఆల్రెడీ తలలో వాడని పూలు చాలా ఉన్నాయి. ఆవిడేమో అక్కడ మేకప్ హెయిర్ స్టైల్ తో వచ్చేసారు, మీరు కాస్ట్యూమ్ తో సేమ్ టు సేమ్ పిచ్ లో వచ్చేసారు. సుమ అంటే నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ అండి. అందుకని మ్యాచింగ్. యాక్చువల్లీ ఆయనకి 2 బ్యాగులు ఎక్స్ట్రా ఇస్తానన్నాను, కానీ మీరు ఈ మాట అన్నారు కాబట్టి 3 బ్యాగులు మీకే తీసి పెడతాను. వెల్కమ్. శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడు అది మీకు పంపుకున్న అప్పుడే కలలో. ఇప్పుడు SBL ఆడదాం. సో SBL మనం శుభప్రదంగా రాజ్యలక్ష్మి గారితో మొదలు పెడదాము. రండి రాజ్యలక్ష్మి గారు. మేము మిమ్మల్ని అడుగుతున్నటువంటి ఈ ప్రశ్నకి మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. అందులో మీరు వేసేసారు అనుకోండి, మీరు చెప్పక్కర్లేదు. కష్టమే కదా. అబ్బే చాలా సులువండి. ఈ ఇద్దరిలో మీకు బాగా ఇష్టమైన వ్యక్తి ఎవరు? ఏ కె విశ్వనాథ్ గారు, బి జంధ్యాల గారు. వేసినట్లేదు, మా మీద ఉండే పగ తెచ్చుకున్నట్టుంది. చెప్పండి. విశ్వనాథ్ గారు. ఎందుకంటే విశ్వనాథ్ గారు మా గురువు గారు, శంకరాభరణం డైరెక్టర్ గారు. అలానే జంజాల్ గారు అంటే ఇష్టం లేదని కాదు, ఆ సినిమాకి రైటర్ గారు. ఆ సినిమా ఒక రకంగా నేను శంకరాభరణంలో రావడానికి కారణం కూడా కొంత జంజాల్ గారు ఉన్నారు. ఆయన ఇదని చెప్పట్లేదు, బట్ ఎంతైనా నా గురువు గారు విశ్వనాథ్ గారు. దీని మీద మనం బ్రేకింగ్ న్యూస్ ఏం అందించడం లేదు. సెకండ్ క్వశ్చన్. ఇద్దరిలో ఎవరితో కలిసి యాక్ట్ చేసినప్పుడు మీరు చాలా థ్రిల్లింగ్ గా ఫీల్ అయ్యారు? ఏ సీనియర్ ఎన్టీఆర్, బి జూనియర్ ఎన్టీఆర్. జస్ట్ మిస్డ్. దీనికి నేను కరెక్ట్ గా ఆన్సర్ చెప్తాను. అఫ్ కోర్స్ సీనియర్ ఎన్టీఆర్ గారు. రామారావు గారితో నేను చాలా సినిమాలు చేశాను. అంత గొప్ప మనిషితోటి నేను యాక్ట్ చేశానని చెప్పుకోవడానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడే అందినటువంటి తాజా వార్త. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారితో తను నటించినటువంటి అనుభవాల్ని గుర్తు చేసుకుంటూ, అలాగే జూనియర్ ఎన్టీఆర్ గురించి రాజ్యలక్ష్మి గారు ఏమన్నారో వింటే షాక్ అవుతారు. థ్యాంక్స్ అండి. ఏముండదు అక్కడ. మాకు ఇదే చాలు. యూట్యూబ్ లో అప్పుడు మీరు నొక్కుతారు. తమ్మునేలు అలా పెడితేనే యూట్యూబ్ చూస్తారు. మీకు తెలుసుగా ఏం తమ్మునేలు ఇవ్వాలో. మరి రండి. ఈ ఇద్దరిలో మీ కామెడీ టైమింగ్ ని బాగా వాడుకున్న డైరెక్టర్ ఎవరు? ఏ పూరి జగన్నాథ్, బి అనిల్ రావిపూడి. చెప్పండి. పూరి జగన్నాథ్, అనిల్ రావిపూడి. అంతే. ఫస్ట్ అయితే పూరి జగన్నాథ్ గారు. యువర్ ఆనర్, మీరు జస్ట్ ఇప్పుడే విన్నారు. అనిల్ రావిపూడి గారు నా కామెడీ టైమింగ్ ని సరిగ్గా వాడలేదు అని చెప్పి గౌతమ్ రాజు గారు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నా క్లయింట్ మీద ఇది ఒక అపవాదు అని నేను చెప్తున్నాను. దీని మీద దయచేసి మీరు క్లారిటీ ఇవ్వగలరు. పూరి జగన్నాథ్ గారు ముందు మొన్న అనిల్ రావిపూడి వచ్చాడు. సో అనిల్ రావిపూడి ప్రతి సినిమాలో నాకు వేషం రాయటం, పూరి జగన్నాథ్ గారు ఎలాగిచ్చారు అలా చూసే కదా. అవునవును. F3 లో ఉన్నారా? F3 లో ఉన్నాను. అనిల్ గారు నోట్ దిస్ పాయింట్. ఓకే. ఈ ఇద్దరిలో ఏ హీరోతో కలిసి పనిచేసినందుకు మీరు చాలా లక్కీగా ఫీల్ అవుతున్నారు? ఏ నాగేశ్వరరావు గారు, బి చిరంజీవి గారు. ఇక్కడ ఎంత లింక్ పెట్టారే మీరు. మా ఇంకో క్లయింట్ రెడీగా ఉన్నారు. ఏంటి ఒక పేరు చెప్పండి చాలు మాకు. నేను ఆర్టిస్ట్ అయ్యానంటే నాగేశ్వరరావు గారి యొక్క ఆశీర్వచనం. ఆర్టిస్ట్ గా ఎదిగానంటే చిరంజీవి గారి బ్లెస్సింగ్స్. అలాంటప్పుడు మీరు ముందుగా నాగేశ్వరరావు గారి పేరే చెప్పి చిరంజీవి గారి పేరు తర్వాత చెప్పడానికి గల కారణం గౌతమ్ రాజు గారు? ముందు నాగేశ్వరరావు గారు పెద్దాడు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. శివపార్వతి గారు రండి. ఈ ఇద్దరిలో మీ యాక్టింగ్ టాలెంట్ ని బాగా గుర్తించిన వ్యక్తి ఎవరు? ఏ పర్చూరి బ్రదర్స్, బి కోడి రామకృష్ణ గారు. చెప్పండి. పరుచూరి బ్రదర్స్. మరి కోడి రామకృష్ణ గారు? కోడి రామకృష్ణ గారు ఆఫర్స్ ఇచ్చారు. ఫస్ట్ గుర్తించింది మాత్రం పరుచూరి బ్రదర్స్. ఓకే, ఇక్కడ కూడా మీరు వారినే గుర్తించారు. ఓకే. సెకండ్ క్వశ్చన్. ఈ రెండిట్లో దేని గురించి ఆలోచించేటప్పుడు మీరు కొంచెం అన్హ్యాపీగా ఫీల్ అవుతారు? ఏ సీరియల్స్ లో యాక్ట్ చేయడం, బి సినిమాల్లో యాక్ట్ చేయడం. చెప్పండి. ఇప్పుడు సీరియల్సా సినిమాలా? సీరియల్స్ లో అన్హ్యాపీగా ఎందుకు ఫీల్ అవుతున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. శివపార్వతి గారు ఇటు రండి. మనం ఇప్పుడు సీరియల్ లో యాక్ట్ చేస్తున్నాం. ఓకే, నేను మీ అమ్మాయినండి. నేను వచ్చి మీతో నేను ఫలానా అబ్బాయిని ప్రేమిస్తున్నాను అని చెప్పి చెప్తున్నాను. అమ్మా, నేను బాబుని ప్రేమిస్తున్నాను. నువ్వు అవునన్నా కాదన్నా, నాన్న ఒప్పుకున్నా లేదన్నా మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం. బాయ్. అయిపోయింది. ఇది సినిమా, ఇప్పుడు సీరియల్. ఓకేనా? రెడీ. అమ్మా, నేను ఇప్పుడు అమ్మకి చెప్తే ఏమనుకుంటుంది? అసలు అమ్మ ఒప్పుకుంటుందా లేదా? ఒకవేళ అమ్మ ఇది విని గుండెపోటుతో పోతే? నేను ఒప్పుకోవడలేదు. అమ్మా, మన వంశం ఏంటి, మన ప్రతిష్ఠ ఏంటి నీకు తెలియదు అమ్మా?
తెలుసు కాబట్టి చెప్తున్నాను. మన వంశ ప్రతిష్టని దృష్టిలో పెట్టుకుని ప్రేమించాలి. అమ్మా, గౌతమ రామచంద్ర ఎందుకు ప్రేమించలేదు? బాబు మోహన్ గారిని ఎందుకు ప్రేమించావు? ఏం చూసి ప్రేమించావు? ఎందుకు ప్రేమించావు? ఎలా ప్రేమించావు? ఏం ఉద్దేశించి ప్రేమించావు? చెవిలో చెప్పు. అమ్మా, కరోనా. అమ్మా చెప్పమ్మా. నేను నీకు ఒక విషయం చెప్పాలి. చెప్పు. 11వ ఎపిసోడ్ లో చెప్తానమ్మా. ఇప్పుడు చెప్పవా? ఇది మొదటి ఎపిసోడ్. సరే చూస్తాను. అప్పటి వరకు నేను ఊరుకుంటానా? నేను నా గతాన్ని గుర్తు చేసుకుంటాను. మినిమం 500 ఎపిసోడ్స్ వరకు చెప్పదు. సో అందుకని నాకు అర్థమైంది మీకు ఏంటి టార్చర్ అసో నాకు అర్థమైంది మీకు. ఓకేనా? థ్యాంక్ యూ. మీ క్వశ్చన్స్ అయిపోయాయి. బాబు మోహన్ గారు, ఈ రెండిటిలో దేని గురించి మీరు బెస్ట్ మెమరీగా ఫీల్ అవుతారు? ఏ, సౌందర్య గారితో కలిసి సాంగ్ చేయడమా? బి, కోటా శ్రీనివాస్ గారితో కలిసి యాక్ట్ చేయడమా? మీరు వేసేయండి. వేస్తే చెప్పక్కర్లా, అంతా నిజమే చెప్తారుగా. చెప్పండి, సౌందర్య గారా కోటా శ్రీనివాసరావు గారా? రెండు చెప్పొచ్చు. తెలుసుగా, వేసేసి ఉండుంటే మీరు చెప్పక్కర్లేదు. వేయలేదు కాబట్టి చెప్పాలి. కోటనతో యాక్టింగ్, సౌందర్యతో సాంగ్. ఇది బాగుంది. ఒకటే దెబ్బకి 2 వేస్తారు ఇక్కడ. సెకండ్ క్వశ్చన్, ఈ ఇద్దరిలో మీకు బాగా ఇష్టమైన వ్యక్తి ఎవరు? ఏ, తనికెళ్ల భరణి గారు, బి, బ్రహ్మానందం గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ బాస్కెట్ బాల్ అయిపోయింది సార్. ఎందుకురా ఆఖరికి పెట్టి నన్ను క్లోజ్ చేస్తావురా నువ్వు? అని అనుకున్నాం కానీ మీరే మమ్మల్ని క్లోజ్ చేశారు. థ్యాంక్ యూ సార్. నమస్తే అన్న. సో ఈ రోజు ట్యూషన్ సెంటర్ మనం ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ మన ఈ పిల్లలందరూ కూడా కామెడీలో క్లాసెస్, అలాగే సీరియల్ యాక్టింగ్ లో క్లాసెస్ తీసుకోవడానికి వచ్చారు. అలా వాళ్ళందరికీ మీరు ట్యూషన్ తీసుకోవాలి. నేను మీకు అసిస్టింగ్ చేస్తూ ఉంటాను. ఓకేనా? ఇంతకీ లీడ్ లో ఎవరున్నారు? రాజ్యలక్ష్మి గారు. సో రాజ్యలక్ష్మి గారు చెప్పండమ్మా. నేను మీకు కనిపిస్తున్నాను కదా? నాకు కనిపిస్తుంది. అయితే మీ కంటి చూపు బాగున్నట్టే. సీరియల్ యాక్టింగ్ మీద క్లాసెస్ తీసుకోబోతున్నారు ఇప్పుడు. ఓకే, అందులో అబ్బాయి నిలబడమ్మా. ఈ అబ్బాయికి ఒక డైలాగ్ నేర్పించండి. అంటే మీరు కూడా ఒకసారి చేసి చూపిస్తే అతను చేస్తాడు. ఓ, అది కూడా చూడమ్మా. మరి దగ్గర రాకు, భయపడతారు ఆవిడ. నేను ఒక భారతీయుడిని. నా దేశానికి నేను ఎప్పుడు మంచి చేయాలి, ఆ మంచి చేయాలనే ఉద్దేశంతోనే నేను ఈ భూమి మీద బతుకుతున్నాను. నాకు స్వేచ్ఛనివ్వండి అని అడగాలి. చాలా కష్టం. ఆ ఫేస్ చూస్తే అసలు ఈ డైలాగే సూట్ అవ్వట్లేదు. సరే ఏదో చెప్పమ్మా, ట్రై చేయి. నేను ఒక భారతీయుడిని, మన దేశానికి మంచి చేయాలని. హలో, నువ్వు భారతీయుడు, నేను బాధితుడిని లాగా చెప్పావు నువ్వు. ఫీల్. నేను ఒక భారతీయుడిని, నేను నా దేశానికి మంచి చేయాలనుకుంటున్నాను. అయితే ఫస్ట్ ఫోటోల కింద కామెంట్లు పెట్టడం మానే, కూర్చో. ఓకేనండి, పర్వాలేదు, నాట్ బ్యాడ్. నెక్స్ట్ ఇంకొక స్టూడెంట్ కి ట్రైనింగ్ ఇద్దరు గానీ. మీకు ఆన్లైన్ లో ఫీజు ట్రాన్స్ఫర్ చేస్తాం, కూర్చోండి. సరే. నీకు ఇచ్చిన టైం అయిపోయింది అని ఎలాంటి సందర్భాల్లో అంటారు? చెప్పండి. మీరు 3 చెప్పాలి. దాన్ని ఇంకో రకంగా ఇలా ఇలా. ఇదే క్వశ్చన్ కి 3 ఆన్సర్లు చెప్పాలి మీరు కరెక్ట్ గా. సరే, ఒకటి అప్పు అయిపోయింది అంతే. చూడు, నన్ను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చా. ఎవడాడు? ఎవడో ఒకడు. ఇప్పుడు మా స్టూడెంట్స్ లో కొంతమంది మేము ఏం ప్రామిస్ చేసామంటే థియేటర్ యాక్టింగ్ కూడా నేర్పిస్తామని ప్రామిస్ చేసాం. సో నాటకాలకు సంబంధించి పౌరాణికం ఏదైనా ఒక లైన్, ఇదిగో అమ్మాయి అది ఒకసారి లేమ్మా, నువ్వే. ఈ నాన్నగారు మరీ చెప్పి పంపించారు, ఒక్కటి చెప్పరా? దేవి సత్యవతి, ఎందుకలా అలిగావు? నాపై కోపమా? విసరంత నవ్వవు. నవ్వు భామ, నవ్వు. అంతే, సింపుల్. చెప్పే. దేవి సత్య, అలిగావా? ఆవిడ అలా చెప్పారా? అలిగావా అని కరెక్ట్ గా చెప్పు. దేవి సత్య, అలిగితివా? నాపై కోపమా? నా మొహం చూసి నవ్వు. నీ మొహం చూసి నవ్వు కాదు, నా ఇమోజీ చూసి నవ్వు, నా డీపీ చూసి నవ్వు. ఓకేనండి, మీ టైం అయిపోయింది. నా టైం అయిపోయింది. లేదండి, ఇది 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 నీకు ఇచ్చిన టైం అయిపోయింది అని ఎలాంటి సందర్భాల్లో నేను మళ్ళీ ఎన్నోసార్లు ఇక్కడికి రావాలని అనుకుంటుంటే నా టైం అయిందంటే అదే. ఇది చెయ్యి, నువ్వు చెయ్యి. నేను ఎన్నోసార్లు ఈ కార్యక్రమానికి రావాలనుకుంటే అని ఏడవాలి. రెడీ, 1 2 3 యాక్షన్. నేను ఎన్నోసార్లు ఈ కార్యక్రమాన్ని రావాలనుకుంటే నువ్వు ఇలా అంటావా? ఆ మైక్ మాత్రం శానిటైజ్ చేయండి తర్వాత.
రాజలక్ష్మి గారు కష్టపడి చెన్నై నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళ అక్కగారు చూస్తూ ఉండగా ఇక్కడ వరకు ఆడి గెలిచి ఫైనలీ ఇక్కడ డమాల్ అయిపోయింది. ఇంకొక ఛాన్స్ నాకేమీ లేదా? మీరు వీళ్ళ క్లాసులు తీసుకోవచ్చు. తగ్గేదేలే తగ్గేదేలే. అంత బాగా చేశానా? తగ్గేదేలే అని ఎలాంటి సందర్భాల్లో అంటాం రండి. ఇది ఫుల్ గీకేసింది. రేపటికి 2 గీతలు పడతాయి ఇక్కడ. పర్వాలేదు, నేను షేవింగ్ చేసుకునే వచ్చి. మీ ఊరి విషయాలు అవి మీకు సంబంధించినవి కదా, మీరు అవి చెప్పకూడదు. వీళ్ళేమన్నారు చెప్పాలి మీరు. వేల గురించా? అవును మాస్టర్, మీరు వీళ్ళకి క్లాస్ తీసుకోవడానికి వచ్చారు కాబట్టి కిల్కిలి భాష లాంటిది కనుక్కునే ముందు నుంచి కూడా మీరు కొత్త ప్రయోగాలు అవి చాలా చేశారు. అవును. సో వేరే భాషలో తిట్లు నేర్పించండి. ఇదిగోండి చింటూ లే. అయితే తిట్లు కొన్ని రాగాలతో ఉంటాయి, కొన్ని మామూలుతో ఉంటాయి. రాగ న్యాయ చెత్తనా బుద్ధి లేదని నీ మీద చూస్తుంది. ఎవరు చెప్పండి నీకు పని చెత్తమా అర్థమైపోతుందండో. అయినా కూడా రాదు. కొంచెం సింపుల్ గా కొంచెం సింపుల్ గా kind of answer the people in this corner so they can do what they wish in this. The people are waiting at the cancer this kind of bad. Man with going in the spiral of Mission can read that's kind of ఇదేంటి మధ్యలో ఇట్లా అడుక్కున్నాడు. నువ్వు కూర్చో నువ్వు కూర్చో. అమ్మ నువ్వులేమ్మా. చెప్పమ్మా. I love the cancer, the people and the whole show. Love I king of the kids. అమ్మో నాకు ఎంత అర్థమైపోతుందో. హాలీవుడ్కి వెళ్ళిపోతావు చెప్పు. I love the people. నవ్వా నవ్వా లేదండి అది రాలేదు. కాబట్టి సార్ మీరు ఉప్పు కప్పు రంబు చెప్తే మా స్టూడెంట్స్ కూడా చెప్తారు. అది ఉప్పు కప్పు రంగు కాకుండా మాయలో ఎందుకు ఏమిటి ఎలా మరద్దే ఇక్కడికి రాబట్టే కదా ఇక్కడ ఒక బాంబు ఉంటదని అది పేలుతుందని అది పేలితే ఇలా అయితే మన తెలిసింది. ఎవరు చెప్తారో చెప్పండి. కరెక్ట్ గా చెప్పాలి. ఎందుకు ఏమిటి ఎలా మరి ఇప్పుడు ఇక్కడికి రాబట్టే కదా బాంబు ఉందని తెలిసింది. అది పేలుతుంది అది జరుగుతుంది అని మనకు తెలియకపోతే మనం రాం కదా. ఏడు చెప్పినాడే అట్లా కాదు కదా. అంటే బాబు మోహన్ గారి డైలాగ్ ని కొండవలస గారు చెప్తే ఎలా ఉంటుంది? నైస్ వెరీ నైస్. ట్రై చేసావు. నెక్స్ట్ ఎవరు? బుచ్కి బుచ్కి డైలాగ్ సార్ ఇప్పుడు ఈసారి ఈ అబ్బాయికి. ఓకే బుచ్కి బుచ్కా ఆలి ఎంత చాట చెప్పి సినిమా అంతా బ్రహ్మానందాన్ని ఏడిపిస్తుంటాడు. నాకు పెళ్లి చేస్తారా నీకు నా ఆలిని ఓడగొట్టు అంటాడు. అంటుంటే నేనేం చెప్పాలో అర్థం కాలేదు. అప్పటికప్పుడే ప్లాన్ చేసుకున్నాడు. ఎంత చాట బుచ్కి బుచ్కి ఎంత చాట ఎంత బుచ్కి 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 బుచ్కే అని ఓడగొడతాను. మన ఇద్దరం చేసి చూపిద్దాం సార్ ఒకసారి. రెడీ? ఎంత చాట ఎన్న బుచ్కి బుచ్కి చాట సంసారిక ఏ బుచ్కి బుచ్కి ఎంత పరంగా ఏ బుచ్కి నిన్న ముక్కలు 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 బుచ్కి కాకులు గద్దలు బుచ్కి ఏయ్ బుచ్కి బుచ్కి చాట చీపురు కట్ట క్యాషో చీపురు కట్ట క్యాష్ ఏంటరా క్యాషో క్యాషో బుచ్కి బుచ్కి ఎంత ఎంత బుచ్కి శివపార్వతియో మొత్తం మూటలన్నీ అన్నే ఉన్నాయి. ఇప్పుడు నువ్వు చెప్పు. ఓన్లీ బుచ్కి చెప్పుకో. ఎంత చేట బుచ్కి 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 ఎంత చేట చేట బుచ్కి 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 చేట 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 బుచ్కి 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 ఎంత చాట. పకడో పకడో రౌండ్ ఆడుతున్నారు శివపార్వతి గారు. శివపార్వతి గారు కంగ్రాచులేషన్స్ అండి. అయితే ఈ ఆనందాన్ని పంచుకోవడానికి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చారని విన్నాము. ఒకసారి పిలుస్తారా? ప్రత్యూష రండి పైకి రండి. నా కోడలు కోడలు మనవరాలు మనముడు నానమ్మ రెడీగా ఉంది ఆడడానికి. నువ్వు సపోర్ట్ చేయడానికి రెడీయా? అక్కడ చూడు రాజ్యలక్ష్మి గారు చాలా కోపంలో ఉన్నారు. వడ్డాణం చేయిస్తాను. ఇంత గెలుచుకున్నాను కదా. నాకు 2. రెండా? ఒకటి పాడైతే ఒకటి ఉంటుంది స్టెప్నీ లాగా. సో నేను కొన్ని టాపిక్స్ చూపిస్తాను. టాపిక్స్ చూద్దాము. దేశాలు అధ్యక్షుడు, హీరో, ఫ్యామిలీ సెంటిమెంట్ మూవీ, స్వీట్ ఫేమస్ ప్లేసు, జంతువులు, శాస్త్రీయ నామము, మూవీ డైరెక్టరు, శాస్త్రవేత్తలు, ఆవిష్కరణలు, ప్లేయరు, గేమ్. సో ఏది సెలెక్ట్ చేసుకుంటున్నారు? డైరెక్టర్స్. ఓకే, అంటే మూవీ పేరు చెప్తాను, మీరు ఆ మూవీ డైరెక్ట్ చేసిన డైరెక్టర్ పేరు చెప్పాలి. ఆల్ ది బెస్ట్. నేను ఒక్కదాన్నే చెప్పాలి, ఇంకెవరైనా చెప్పొచ్చు? ఇంకెవరైనా చెప్పొచ్చు కానీ మాకు వినపడకూడదు. ఓకే, నేను మూవీ పేరు చెప్తున్నాను, మీరు డైరెక్టర్ పేరు చెప్తున్నారు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అంకుశం,
ధీర. రాజమౌళి గారు. రైట్ ఆన్సర్. నువ్వు నాకు నచ్చావు. విజయ్ భాస్కర్. రైట్ ఆన్సర్. పెద్దరాయుడు. పెద్దరాయుడు. రవిరాజ పినిశెట్టి. రైట్ ఆన్సర్. ఠాగూర్. ప్రేమ మందిరం. ప్రేమ మందిరం. హలో బ్రదర్. సత్యనారాయణ. రైట్ ఆన్సర్. ఘరానా మొగుడు. ఘరానా మొగుడు. ఘరానా మొగుడు. ఘరానా మొగుడు నాగేంద్రరావు గారు. రైట్ ఆన్సర్. దూకుడు. శ్రీరామరాజ్యం. బాపు గారు. రైట్ ఆన్సర్. సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్. మళ్ళీ కలుద్దాం క్యాష్ తో ఎంతో ఫన్ లో. అంటిల్ దెన్ టాటా బై బై.